నమస్తే మేడం. నమస్తే మేడం. చక్కగా ఈరోజు మనం కూడా ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆనందంగా జీవించే కళ రెండవ రోజులోకి ప్రవేశించాము. మరి నిన్నటి రోజున స్వామి రామ గారి యొక్క జీవితం గురించి, అలాగే మరి మొట్టమొదటి చాప్టర్, మరి ముందుగా మీ మన లోపల ఉన్నటువంటి అసలైనటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం అన్న దాని గురించి ఆ తెలుసుకున్నాము. మరి ఈరోజు ఆమ్, మన యొక్క అలవాట్లను, అంటే ఏది కూడా ఆ, ఒక్కసారిగా రాదు కదా. మనం చిన్నప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి ఏదైనా మంచిది ఆ, మనము స్టార్ట్ చేయాలంటే నెమ్మది నెమ్మదిగా ప్రతిరోజు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే మరి ఈ రెండవ సెకండ్ చాప్టర్ ఏంటంటే సానుకూల జీవనం మరియు అలవాట్ల ధోరణి మార్చుకోవడం గురించి ఇందులో మరి స్వామి రామ గారు మనకి చెప్తున్నారు. మరి మన ఆ, హిందూ సాంప్రదాయంలో మరి ఆ, ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు ఆ, మరి ఆ, చేతులు జోడిస్తాం వాళ్ళందరికీ కూడా. మరి అది ఏంటి అంటే మరి ఆ, ఆత్మ ఆ, ఆత్మ సమిష్టికి అదొక గుర్తు అని చెప్తున్నారు అనమాట. మరి ఒక రెండు ఆత్మలు కలిసే చోట ఒక నమస్కారం అనేది, ఒక రెండు ఆత్మ స్వరూపాలు, ఓ రెండు దైవిక స్వరూపాలు ఎదురైనప్పుడు మరి దానికి ఇండికేషన్ గా మనం నమస్కారం పెట్టడం అనేది మన యొక్క సాంప్రదాయంలో ఉంది. మరి ఆ మరి స్వామి రామ గారు వాళ్ళ గురువు గారి దగ్గర నుంచే కాకుండా మరి అనేక మంది వాళ్ళ గురువు గారి యొక్క ఆ, చక్కటి గైడెన్స్ లో మరి అనేక మంది గురువులను కలుసుకోవడం, అందరి దగ్గర నుంచి ఇటు తూర్పు నుంచి అలాగే పడమర వైపు కూడా మరి ఆ, ఆయన ఎంతో ఆ, తెలుసుకున్నారు అందరి దగ్గర నుంచి కూడా. ఉం? ఆమ్, ఇంకా మనకి ఇక్కడ చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనము ఒకరిని కామెంట్ చేయడం అన్నది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, వాళ్ళిలాగా వీళ్ళిలాగా మరి ఆ, ఒకళ్ళని నొప్పించేటువంటి మాటలు ఎప్పుడైతే అలాగా మనము మన యొక్క లక్షణం గనక అలా ఉండినట్లయితే గనక మన అది మన శక్తిని ఎంతో పరిమితం చేసేస్తుంది. కాబట్టి ఆ, మనకి చాలాసార్లు విన్నాం, నో కామెంట్స్ నో జడ్జిమెంట్స్ అని విన్నాము. మరి ఆమ్, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. ఒకళ్ళని ఒక మాట అంటూ ఉంటుంటే ఏదో వాళ్ళని ఏదో బాధ పెట్టారు, ఏదో సాధించేశారని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అది తిరిగి వాళ్ళకే తెలియకుండా ఆ, ఎంతో వినాశనాన్ని కలిగిస్తుందన్న విషయం తెలియకే ఈ మిస్టేక్స్ అన్ని కూడా జరగడానికి గల కారణం మై డియర్ ఫ్రెండ్స్. మరి మొహం మీద ఎప్పుడు కూడా చిరునవ్వు చిందులు వేస్తూ ఉండాలి అని కూడా మనం కూడా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా చక్కటి చిరునవ్వు కలిగి ఉండాలి అని. దానికి ఇంకా స్వామి రామ ఇంకా డీటెయిల్ గా ఏం చెప్తున్నారు అంటే కనుక, మరి మీ అంతరా మీ అంతర లోతుల నుంచి ఆ చిరునవ్వు అనేది ఇంకా లోతుల్లో నుంచి రావాలి అంటే గనక మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఎంతో అవగాహన ఉంటేనే అది సాధ్యం అని చెప్తున్నారు. ఆమ్, అది తెలుసుకుంటే గనక మీకు ఆ పూర్తి అవగాహన గనక మీకు ఉండగలిగితే గనక జీవితంలో మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా జీవితాన్ని పరిపూర్ణంగా జీవించగలుగుతారు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మనం పుస్తకాలు చదువుతూ ఉంటాం. పుస్తకాలు చదువుతుంటే పుస్తకాలు చదవడం మూలన మనకెంతో ఇన్స్పిరేషన్ కలుగుతుంది. మనకెంతో ఓదార్పు కలుగుతుంది. కానీ నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ కూడా అది ఏమాత్రం సాధన చేయకుండా, మన జీవితంలో ఏమాత్రం దాన్ని ప్రయత్నించకుండా, దాన్ని ఆచరించడానికి నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించకపోతే, ఆ పుస్తకాలు చదివి మాత్రం నీకు ఏమి లాభము అని చెప్తున్నారు. కాబట్టి పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, దానికి తప్పకుండా సాధన ఉంటేనే మీరు అసలైనటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. మరి ఆ మనమంతా కూడా మరి ఆ, అనేక మంది గురువులు అందరూ చెప్పేది ఏమిటి అంటే, మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. అది బాధ కానివ్వండి, సంతోషం కానివ్వండి, విచారం కానివ్వండి, మరి
అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. మనమే సృష్టించుకుంటున్నాము. కాకపోతే అది ఎలాగా అనేటువంటి మార్గం అనేది మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఆహ్, మనం చేసేటువంటి ప్రతి దానికి కూడా దాని యొక్క కర్మ ఫలితం అనేది తప్పకుండా ఉంటుందన్న విషయం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలాగా మీరు ఉండగలుగుతారు. అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. మీరు ఎదిగి జ్ఞానోదయం పొందే అవకాశాన్ని వాయిదా వేయకండి. అసలు ఫస్ట్ మీకు జ్ఞానోదయం పొందాలి అనేటువంటి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. మరి ఆహ్ ఇవన్నీ తెలుసు మనకి. ధ్యానం చేయాలని తెలుసు. ధ్యానం వల్ల మరి ఎన్నో ఉపయోగాలున్నాయని తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అది మన జీవిత కర్తవ్యం అని తెలుసు. అన్నీ తెలుసు. కానీ దాన్ని ఎందుకు మనం ఆపుతున్నాము అంటే కేవలం మనలో ఉన్నటువంటి బద్ధకము, మనలో ఉన్నటువంటి సోమరిపోతుతనము. అసలు పాపం అంటే ఇదే అంటున్నారు. పాపం అంటే స్వామి రామయ్య ఏం చెప్తున్నారు అంటే అసలైన బద్ధకమే అసలైన మీ పాపం అంటున్నారు. ఓకే. మిమ్మల్ని మీరు నిరంతరం బాధించుకుంటున్నారు, హింసించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం లేదు. ఎవరైతే తమల్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోకుండా ఉంటూ ఉంటారో అదే అసలైనటువంటి పాపము అని చెప్తున్నారు. మీరు మీ జీవితంలో లోతైన విషయాల్ని శోధించడం లేదు. అంతర్గత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అంటే అదే మనం ఎంతసేపు పాపము అంటే మన యొక్క ఆహ్, డెఫినిషన్ వేరే ఉంది. పాపము అంటే గనక వేరే వాళ్ళని బాధపెట్టడం. అసలైన పాపం అంటే ఇక్కడ మరి స్వామి రామ ఏం చెప్తున్నారు అంటే గనక, అంతా తెలిసి కూడా ఆ సాధన కోసం మనం ఏమాత్రం మెరుగుపరుచుకోకుండా, మనల్ని మనం తయారు చేసుకోకుండా, సోమరిపోతుతనంతో, బద్ధకంతో అనేక విషయాలు చెప్పుకుంటూ చేస్తూ ఉంటే అసలు అదే అసలైనటువంటి పాపము అని చెప్తున్నారు. మీరు మీ జీవితంలో లోతైన విషయాలని శోధించడం లేదు. అంతర్గత పరిస్థితులను అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. మీ జీవితాంతము మనసు శక్తుల మీద ప్రయోగాలు చేస్తూ వచ్చారే కానీ, మీలో అంతర్గతంగా ఉన్న అసలు మీరు ఏమిటి అని తెలుసుకోవడానికి మీరు ప్రయోగాలు చేయడం లేదు. ఇది చాలా చాలా అందరూ కూడా ఎంతసేపు బయట పరుగులు పెడుతున్నారు కానీ, అంతర్గతంగా ప్రయోగాలు చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు అని చెప్తున్నారు. జీవితంలో అంతర్గత లోతుల్ని కొలవకపోతే, మీరు బాహ్య ప్రపంచంలో ఎన్ని వస్తువులు పొంది మాత్రం ఏమి లాభము? అవన్నీ బాహ్యంగా మీరు పొందినా గూడా అవి ఎంతసేపుంటాయి? అవి క్షణికాలు మాత్రమే గదా! ఒక గంటలోనో, ఒక అరగంటలోనో పెట్టే ఆనందాల కోసం మీరు పరిగెడుతున్నారు కానీ, అసలు శాశ్వతంగా మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి దాని కోసం మీరు ఎందుకు పరుగులు పెట్టడం లేదు అని క్వెషన్ చేస్తుందనమాట. ఆనందం అంటే మీ స్థాయిని పెంచేది. ఆనందం అంటే ఆ ఆనందాన్ని మీరు నలుగురితో పంచుకునేది. మీరొక చెడు అలవాటు చేసుకున్నారు అనుకోండి. ఓకే. దానివల్ల కలిగేటువంటి దుఃఖం దుఃఖాన్ని పంచుకుంటారు కానీ మీరక్కడ ఆనందాన్ని ఎక్కడ పంచుకుంటున్నారు? ఆ! కాబట్టి ఆనందంగా అంటే మీరెంతసేపు బాహ్యంగా వచ్చేటువంటి ఒక అరగంట, గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు ఈ చిన్న చిన్న ఆనందాల కోసం మీరు పరుగులు పెడుతున్నారు కానీ, శాశ్వతంగా ఉండేటువంటి ఆనందం కోసం మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించట్లేదు అని స్వామి రామ అడుగుతున్నారు. అసలైన మొదటి అడుగు ఏంటి అంటే, అసలు దేవుడి గురించి తెలుసుకోవడం గురించి అసలు మాట్లాడడం కాదు. మీ గురించి తెలుసుకోవాలి. మనం ఎంతసేపు దేవుడు ఎక్కడో బయటెక్కడో ఉన్నాడని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ దేవుడు గురించి మీరు పరిగెడుతున్నారు గానీ, దానికంటే ముందు అసలు మీరు ఎవరు అనే దానికి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించడం లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా మీరు మీరంటే మీరేమనుకుంటున్నారంటే కేవలము నేను అంటే గనక ఈ స్థూల శరీరము అని నేను గాలి పీల్చుకుంటున్నాను, చక్కగా తింటున్నాను, ఇలాగ ఆలోచిస్తున్నారు కానీ అసలు వీటన్నింటిని గూడా నడిపించేటువంటి ఒక చైతన్యం ఉంది. ఒక శక్తి ఉంది. ఆ! అసలు అది ఏమిటి అని తెలుసుకోవడానికి మీరెందుకు ప్రయత్నించడం లేదు అని అడుగుతున్నాననమాట. అంతర్గతంగా చేసే ప్రయాణంలో మీరు ఎవరు అన్నది శోధిస్తే మీ జీవితంలో సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. మీరు ఎప్పుడైతే అసలు లోపల ఉన్నటువంటి అసలైనటువంటి నేను అనేది మీరు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో అప్పుడు మీరు సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. మీ అలవాట్ల ధోరణి అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఆనందమయ జీవితం గడపగలుగుతారో, ఎప్పుడైతే అది తెలుసుకుంటారో, అప్పుడు మీ జీవితం అసలైన ఆనందంగా, అద్భుతంగా మీరు జీవించగలుగుతారు. ఈ ప్రపంచంలో మరి ముఖ్యంగా 3 స్థాయిల్లో తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఏమిటట ఆ స్థాయిలేంటంట? మరి కర్మ, వాక్కు, మనసు.
మరి ఈ 3 స్థాయిలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి నిన్నటి చాప్టర్‌లో కూడా మనకి అసలు మన లోపల అనారోగ్యాలకి గల కారణం ఏమిటి అంటే గనక, మన లోపల ఉన్నటువంటి ఆ ఘర్షణ మూలానే అని అనేక అనారోగ్యాలకి గల కారణము. మీరు పైపైన మందులు తీసుకుంటున్నారు కానీ, ఆ లోపల ఘర్షణ తగ్గించుకోవడానికి మీరు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అందుకని మీరు అనారోగ్యాల నుంచి బయట పడలేకపోతున్నారు అన్నారు. ఏంటి ఆ ఘర్షణ ఎందుకవుతుంది అని గూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఎందువల్ల? లోపల మనసులో ఒకటుంటుంది. ఒకటి చేయాలనుంటుంది. బయట ఇంకొకటి చేస్తాము. లోపల ఇంకొకటుంటుంది. బయట ఇంకొకటి మాట్లాడతాము. సో, ఇలాగ అనేక రకాలైనటువంటి ఈ యొక్క రూపాల మూలాన, ప్రతిబింబాల మూలాన అక్కడ మనకే తెలియకుండానే మన లోపల అనేక ఘర్షణల మూలానే మన యొక్క అనారోగ్యాలకి కారణము. కాబట్టి ముఖ్యంగా మీరు ఎంతసేపు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటి చేయవలసినది ఏంటని చెప్పుకున్నాం నిన్న? ముందల మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా చేస్తున్నాము, మనం ఎలాగా పనులు చేస్తున్నాము అనేది నిరంతరము గూడా మన వైపు తిప్పుకొని ఎప్పుడు కూడా మనల్ని మనం ఉంచుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ముఖ్యంగా మీరు 3 స్థాయిల్లో అంటే మనస, వాక్కు, కర్మ ఇవన్నీ గూడా వీటి మీద మీరు చాలా మీరు మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా మీరు ప్రయత్నించాలి. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్తుందనమాట. మీరు అసలేం చెప్తున్నారంటే ఫస్టు మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఆ పనులను నైపుణ్యంతో చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఒక వంట చేస్తున్నారా? నైపుణ్యంతో చేయడం నేర్చుకోండి. ఒక ముగ్గు పెడుతున్నారా? నైపుణ్యంతో చేయండి. ఒక మిషన్ కుడుతున్నారా? ఓకే. నైపుణ్యంతో చేయండి. ఏదైనా ఏ వర్క్ చేసినా కూడా మరి నైపుణ్యంతో చేయాలి అని చెప్తున్నారు. మరి దీనికి మనకి పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. పత్రి సారు ఒక, ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన అడిగారనమాట. ఏమని అంటే, అసలు మానవుని జీవితంలో ఉత్కృష్టమైనది ఏంటి అని అడిగారనమాట పత్రిజిని. అడిగితే అప్పుడు పత్రి సార్ చాలా చక్కగా సమాధానం చెప్పారు. ప్రతీదీ ఉత్కృష్టమైనదే. ఆ! అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అబ్రహం లింకన్ గారి యొక్క ఆహ్, తను మరి వాళ్ళ ఒకానొక మరి ఒక మీటింగ్‌లో చెప్పాల్సిన వచ్చినప్పుడు మరి ఆహ్, తన తండ్రి చెప్పులు కుట్టేవాడు అని ఆయన తన చెప్పులు కుట్టడంలో ఎంత నైపుణ్యంతో చేశారో మరి అలాగా నేను నేర్చుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు అంటే గనక, మనం ఎంతసేపు కూడా వీళ్ళతోనూ పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళతోనూ వాళ్ళు ఇలా అయ్యారు, ఇలా అయ్యారు అని. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, నిన్నటి కంటే ఈరోజు మనము ఎంత బాగా మనల్ని మనం మెరుగుపరుచుకున్నామో, నిన్నటి కంటే ఈరోజు మన యొక్క పని నైపుణ్యంలో ఏమైనా మార్పు వచ్చిందా? ప్రతీదీ గూడా ఈ ఈ యొక్క విశ్వంలో ప్రతీదీ కూడా ఉత్కృష్టమైనదే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. సో, అలాగా మరి ప్రతిరోజు కూడా మరి ఎవ్వరికి వాళ్ళు చేసేటువంటి కర్మలలో నైపుణ్యంతో చేయాలి అని ఇక్కడ స్వామి రామ గారు గూడా మరి అదే చెప్తున్నారు. మీ కర్తవ్యంగా భావించండి. అలా అంగీకరించడం వల్ల మీ కర్తవ్యంలో ఒక భాగంగా అవుతుంది. అందువల్ల మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా కర్మ చేస్తే దాని కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. ఆ కర్మ ఫలాలు మీరు మరిన్ని కర్మలు చేసేలాగా ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆహ్, ఆహ్, మీరు ఏది చేసినా గూడా మీరు ఎలా చేస్తున్నారు అనేది గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి అలానే ఈ కర్మలు ఏం చేస్తాయట మనల్ని ఆ లోతుల్లో ఒక సుడిగుండంలాగా మనల్ని ముంచేస్తూ ఉంటాయని గూడా చెప్తున్నారు. కాబట్టి కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏంటి అనేది చాలా ఎరుకుతో చేయాలి అని గూడా చెప్తుందనమాట. మరి మీరు ఏదైనా సరే కర్మల వల్ల అంటే మనం ఏదైనా ఒక తప్పు చేస్తే తప్పు, అలాగే మంచి చేస్తే మంచి దాని యొక్క కర్మ ఫలాలని మనం తప్పకుండా అనుభవించాలని తెలుసు. కానీ మనము ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే ఒకానొక డ్రింకింగ్ హ్యాబిట్‌కి ఒక బానిస అయిపోయినటువంటి ఒక వ్యక్తిని మీరు గనక చూసినట్లయితే
అది తాగడం మూలాన ఆ హ్యాబిట్ మూలాన తన ఎంతో మరి ఆరోగ్యం పాడవుతుందని తెలుసు. ఎంతో నష్టపోతున్నామని తెలిసినా కూడా మరి నేను దాని నుంచి బయటపడలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఒక దృఢ నిశ్చయం తీసుకోవాలి. మన జీవితంలో మనకి హాని కలిగిస్తుంది అన్నప్పుడు మీ యొక్క దృఢ నిశ్చయంతో మీరు దాన్ని ఆహ్, మీరు వాటి నుంచి బయటపడాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అలవాట్లు ఇవన్నీ గూడా చాలా చాలా మన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ ఒక శక్తివంతమైన పాత్రని పోషిస్తూ ఉంటాయి. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలని బలంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు మీ అలవాట్ల ధోరణి రూపుదిద్దుకోవాలో అర్థం చేసుకుంటారో, అప్పుడే సానుకూల జీవన విధానాల మార్గాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. యెస్. సో, మనము ఆహ్, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని నిర్ణయించుకోకపోతే, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండనే ఉండలేడు. అది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. నేను జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఆరోగ్యంగా ఉండడానికి నేను ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. అసలు మనం ఉండాలి అనే అనుకోకపోతే మనకి ఎలాంటి అసలు అటువైపుగా మనం వెళ్తూ ఉంటాము. కాబట్టి ఫస్ట్ మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే గనక, దానికి సంబంధించినటువంటి అలవాట్లు అసలు ఏమున్నాయి నాలో? నేను అలవాటు చేసుకోవాలి అనేది మనం చెక్ చేసుకోవాలి. మనందరికీ తెలుసు ధ్యానం అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు. కానీ ఎంతమంది రెగ్యులర్‌గా కంటిన్యూయస్‌గా నేను ఇన్ని అవర్స్ చేస్తే కానీ నేను పడుకోను అని సిస్టమాటిక్‌గా ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? ఎవ్వరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. సో, మనం ఎదగాలి అంటే గనక అనుకుంటే సరిపోదు. ఎంత దృఢ నిశ్చయంతో దాని కోసం మనం సాధన చేస్తున్నామో, ఎంత దృఢ నిశ్చయంతో మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మన జీవితాలనే మార్చేసేటువంటిది. కాబట్టి దృఢ నిశ్చయం చేసుకోండి అని చెప్తున్నారు. ఏదైనా సరే పదే పదే మనం చెయ్యాలి అనుకుంటే గనక అది మన సుప్త చైతన్య దానిలో అలా నాటుకుపోతుంది. కాబట్టి అప్పుడు మీరు చేసే కర్మలకు మీరు యజమాని అని మీరు గ్రహించిన రోజున మీరు మీకొక అద్భుతమైనటువంటి చేయగలుగుతారు. లేకపోతే అప్పటి వరకు మీరనుకున్నది మీరు చెయ్యలేకపోతున్నారు అంటే గనక మీ మనసుకి మీరు బానిసలు అని చెప్తున్నారు. చూసారా? ఎంత బాగా చెప్తున్నారో మరి స్వామి రామ. జీవితం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. మీరు 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 చేసేటువంటి కర్మల వల్లే మీరు మంచి కానివ్వండి, చెడు కానివ్వండి అన్నీ మీ చేతుల్లోనే మీరు ఎలాంటి కర్మలు చేస్తే అలాగే అనిపిస్తున్నారు. అలాగే వస్తాయి అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? మీరు ఒకటి పొందాలి అనుకుంటే అసలు దానికోసం మీరు ఏం చేయగలుగుతున్నారు అనేది కూడా మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. దాన్ని మీరు అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఆ అలవాటు నా వల్ల కావడం లేదు అని కాకుండా, దాన్ని నేను దృఢ నిశ్చయంతో నేను చేసుకోవాలి అని దృఢ సంకల్పం తీసుకోండి. అలాగా మీరు మీ సంకల్పం తీసుకుని దాని కోసము మీరు ఎప్పుడైతే 100% మీరు గనక చేయగలిగితే మీరు అద్భుతాలను చూడగలుగుతారో, లేకపోతే అప్పటి వరకు గూడా మీ యొక్క మనసుకి మీరు బానిసలు అని చాలా చక్కగా చెప్తున్నారు కదా! మరి ఉపనిషత్తులు కానివ్వండి ఇవన్నీ గూడా బోధించేవి ఏంటి అంటే, ప్రేయస్సు, శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు. ప్రేయస్సు అంటే గనక ప్రియమైనది. శ్రేయస్సు అంటే గనక శ్రేయస్కరమైనది. అంటే మన యొక్క అలవాట్ల యొక్క ధోరణి కూడా చెప్తుందనమాట. మన జీవితంలో ఎలాంటి అలవాట్లని మనం చేసుకోవాలి అంటే గనక, ఏ అలవాటు అయితే గనక మనకి శ్రేయస్కరమైనది ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఏ అలవాటు అయితే మనకి ఎంతో ఇష్టమైనది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని శ్రేయస్కరమైనవి మనకి ప్రియమైనవి అవ్వవు. సో, అలాంటివి గూడా ఉంటాయి. సో, ముఖ్యంగా మరి ఆహ్, మరి ఉపనిషత్తులు చెప్పినట్లుగా అలవాట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీరు మీ మీ జీవితంలో ఉండే ప్రతి అలవాటు కూడా మీకు శ్రేయస్కరమా? ఇంకా అలాగే ప్రియమైనదా? అనేది కూడా మీరు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. ఉదాహరణకు ఉదాహరణకి మనకి తీపి తినాలి అనిపిస్తుంది. చక్కెర తినాలి అని అనిపిస్తుంది. చక్కెర అది మనకు అంటే చక్కగా స్వీట్‌గా తింటూ ఉంటే అది మనకెంతో బావుంటుంది. ప్రియంగా ఉంటుంది మనకి ఆ చక్కెర తింటూ స్వీట్ తినటం అంటే. కానీ అది శ్రేయస్కరమా? కాదు. సో, అది
ప్రియమైనదే. కానీ అది శ్రేయస్సు కాదు. కాబట్టి అలాంటి వాటిని మీ యొక్క దృఢ నిశ్చయంతో మీరు దూరంగా పెట్టుకోవాలి అని చెప్తుందనమాట. ఓకే. ఆహ్, అంటే ఈ అలవాట్లను మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఈ యొక్క ప్రవర్తనే మరి మిమ్మల్ని ఇలాంటి కానిటువంటి ఈ ప్రవర్తన వలన మీరు మిమ్మల్ని మీరే హింసించుకుంటున్నారు అని చెప్తుందనమాట. అయితే ఆహ్, స్వామి రామ మరి ఒక ఆహ్, ఆహ్, ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక స్వామి రోజు కూడా తన శిష్యుడికి ఎంతో బోధనలు చెప్తూ ఉండేవారనమాట. అయితే అందులో ఉన్నటువంటి ఒక శిష్యుడికి ఆహ్, మరి ఆహ్, మరి వదిలి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి 12 ఏళ్ల తర్వాత మళ్ళా జ్ఞానోదయం అవుతుంది ఆ వెళ్ళిపోయిన శిష్యుడికి. అయిపోయిన తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత అతనికి మళ్ళా ఆశ్రమానికి తిరిగి వచ్చి చూస్తే అందరూ అసలు ఎలా ఉన్నారో ఆళ్ళు అలాగే ఉన్నారట. ఇంకా ఓకే. వాళ్ళు ఎలాగా ఉన్నారో వాళ్ళు అలాగే ఉన్నారట. సో, అప్పుడు ఆహ్, ఆయన తిరిగి వచ్చినటువంటి శిష్యుడు అంటే ఎవరైతే మరి ఆ శిష్య బృందం నుంచి బయటికి వెళ్ళిపోయి 12 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం పొందినటువంటి ఆ శిష్యుడు మళ్ళా తిరిగి తన పాత మిత్రులను కలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ గూడా మళ్ళా ఎలాగైతే ఆ గురువుగారు అలాగే చెప్తూనే ఉన్నారో, ఈ శిష్యుడు అలాగే వింటూనే ఉన్నారు. అక్కడ అసలు ఏముంది? ఆ! అని మరి ఆహ్, ఎంతసేపు మరి గురువుగారు మంచిగా ఉండు, మర్యాదగా ఉండు, చక్కగా ఉండు, ప్రేమగా ఉండు అని ఆ గురువుగారు చెప్తూనే ఉన్నారు. ఈ శిష్యులు గూడా ఓకే. ఓకే. అంటూ వింటూ ఉన్నారు. కానీ దాన్ని ఎవ్వరూ కూడా ఆచరణలో పెట్టలేదు. ఇంక వాళ్ళకి జ్ఞానోదయం ఎలా అవుతుంది? సో, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని విన్నా కూడా మనం ఆచరణలో పెట్టకపోతే అవన్నీ ఏమి మనకి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. అందుకనే ధ్యానం చేయండి. ప్రతిరోజు కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోండి. అప్పుడు మీలో అంతర్గతంగా ఉన్న అంతులేని గ్రంథాలయంలో నుంచి మీకు జ్ఞానం వెల్లువై బయటికి వచ్చి జీవిత లక్ష్యం కేవలం డబ్బు సంపాదనే కాదన్నది మీకు తెలుస్తుంది. మీరు ప్రతిరోజు కూడా కొంచెం సేపు మీరు ఖాళీగా, నిశ్చలంగా కూర్చోగలిగితే అదే మిమ్మల్ని ఒక చక్కటి మార్గం వైపు తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు. మరి ఓకే. ఆహ్ బాహ్యంగా కావాల్సింది ఎన్నో సంపాదించారు. కానీ అంతకు మించి మీరు ఏమీ సాధించలేదు. మీలో అవసరమైన మార్పులకై సాధన చేయండి, ప్రయత్నించండి. సాధన చేస్తే పరిపూర్ణతను పొందుతారు. అందుకని అంతర్గత సాధన చేయండి. ఉదాహరణకి అన్నీ గూడా మీరు తెలుసుకున్నవన్నీ గూడా వింటే సరిపోదు. ఉదాహరణకి మౌనంగా ఉంటే ఎంతో, ఎంతో, ఎంతో ఎంతో మనకి శక్తి అని ఉంటుందని తెలుసు. కానీ మరి ఒక దృఢ సంకల్పం తీసుకొని మరి దానికోసం ఇది ప్రయత్నించండి. ఎంతో మరి మాట్లాడకుండా ఉండడానికి మీరు సాధన చేయండి. మీ ఆరోగ్యానికి, మీ భవిష్యత్తుకు హానికరమైన పనులు చేయడంలో మీరు అనేకమైనటువంటి మీ శక్తిని పోగొట్టుకుంటున్నారు. మీ దృఢ సంకల్పంతో నేను చేయగలను, నేను చేస్తాను అనేటువంటి దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళండి అని మరి మనలో ఉన్నటువంటి కొన్ని కొన్ని అలవాట్లని మనం ఎలాగా మనము పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. మిమ్మల్ని గనక మీరు పరిశీలించుకుంటే ఎక్కువగా మనం ఎప్పుడైతే మనల్ని మనము చెక్ చేసుకుంటే అప్పుడు మనకే తెలుస్తుందట. ఏమని? మనలోనే బోలెడన్ని నెగెటివ్ ఆహ్, థాట్స్ ఉన్నాయి అని ఎవ్వరికి వాళ్ళు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఉదాహరణకి ఒక భార్య తన భర్త సమయానికి ఇంటికి రాలేదు అంటే గనక ఇక ఆ భార్య ఏమైపోయిందో ఏంటో అని చెప్పేసేసి ఆలోచనలన్నీ గూడా నెగెటివ్‌గానే ఆలోచించడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. చూసారా? మీకు తెలియకుండానే మనల్ని మనం చెక్ చేసుకుంటే మనమే ఎంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాము అనేది అర్థమవుతుంది. సో, మీ రోజువారీ కర్తవ్యాలను నెరవేర్చాలి. మీరు శరీరాన్ని పోషించుకోవడం, ఆహారం తీసుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, పూర్తి ఇవన్నీ మరి కర్మలను చేయకుండా ఉండడం అనేది అసాధ్యం. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇవన్నీ గూడా చేయాల్సిందే. ప్రతిరోజు మనం ఆహారం తీసుకోవాలి, ఆఫీసులకెళ్ళాలి. ఇవన్నీ గూడా
ఆహ్, కంపల్సరీగా కర్మలు కంపల్సరీ. కానీ ఈ ఏ పనులు చేసినా, ఏ కర్మలు చేసినా ఆ బంధకత్వం నుంచి, ఆ బంధం నుంచి స్వేచ్ఛతో ఉండాలి అని చెప్తున్నాననమాట. సో, ఇది చాలా ఇంపార్టెంటు. మీరు సానుకూలంగా, ఆనందకరంగా జీవించాలని ఉంటే, మీ యొక్క కర్మ ఫలాలను ఎదుటి వారికి ఇవ్వడం నేర్చుకోండి. మీరు ఆనందంగా ఉండాలి అనుకుంటే గనక అంతే కదా! ఎప్పుడు గూడా ఇచ్చేవాడు ఎప్పుడు గూడా ఆనందంగానే ఉంటాడు. సో, మీరు ఎప్పుడు గూడా అన్నీ ఇవ్వడం నేర్చుకోండి. అన్నీ చక్కగా ప్రేమగా ఇవ్వడం నేర్చుకోండి. ఓకే. ఆహ్ ఇంకా ఈ బాహ్య ప్రపంచం గురించి ఎక్కువగా పట్టించుకోనని నిర్ణయించుకోండి. మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోకుండా మరి ఆహ్, లైట్‌గా తీసుకుంటాను అన్న దాన్ని ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోండి. మరి మీతో జీవించే వాళ్ళకి, మీకు చాలా ఆత్మీయులైన వారికి ఇవ్వడం నేర్చుకోండి. మనస, వాచ, కర్మణ అసంకల్పితంగా ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడు అదే మీరు స్వేచ్ఛ వైపు వేసే మొట్టమొదటి అడుగు ఏమిటి అంటే గనక, ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. అది మీ కర్మలను ప్రేమగాను ఇచ్చే మనస్తత్వంలో చేస్తే లభిస్తుంది. ఇవ్వడం అంటే ఏదో అహంభావంతో చేస్తూ ఉంటాం. కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం. ఇస్తారు కానీ కరెక్టే. కానీ అహంభావం నేనిస్తున్నాను అనేటువంటి అహంభావంతో కాకుండా, ప్రేమతో ఇవ్వడం తెలుసుకోండి. ఆ! అందువల్ల మరి అదే మనల్ని స్వేచ్ఛ వైపు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అని చెప్తున్నారు. మీరు మీ భార్యను, పిల్లలను లేదా స్నేహితులను బాధించను, హింసించను అని ఎవ్వరిని కూడా నేను భార్య, పిల్లలనే కాదు ఎవ్వరిని కూడా నేను బాధపెట్టను, ఎవ్వరిని కూడా అని మీరు నిర్ణయం తీసుకోండి. చూసారా ఎన్ని విషయాలు ఇవన్నీ గూడా. స్వామి రామ చాలా చక్కగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? మీరు ఎన్ని పుస్తకాలు చదివినా ఏం లాభం? మీరు ఎలాంటి దృఢ నిశ్చయాలు నేను ఈరోజు అందరితోనూ ప్రేమగా ఉంటానన్నప్పుడు ప్రేమగా ఉండకుండా, ఎవరిని బాధించకుండా మాట్లాడతాను. నేను మౌనంగా ఉంటాను అని మీ రోజువారీ జీవితంలో మీరు సాధన చేయకపోతే మీరు ఎలాగా మీరు ముందుకు వెళ్తారు? మీరు ప్రతిరోజు కూడా మీరు మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నించకపోతే అదే అసలైనటువంటి పాపము అని గూడా మరి స్వామి రామ మనకి చెప్తున్నారు. కాబట్టి మనము వినడం కాదు. ప్రతిరోజు కూడా ఉదయం మనం లేచిన వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మనకి బాగా కోపం ఉందనుకోండి, ఈరోజు నేను ప్రశాంతంగా ఉంటాను అని మనం నిర్ణయించుకోవాలట. ఎలాగైతే ఒక ఉపవాసం చేస్తామనుకుంటే, ఆ రోజు అంతా కూడా మనం నిర్ణయించుకుని ఉపవాసం ఉంటాం గదా! ఏమి తినకుండా. అలాగే మన ఈ యొక్క క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రేమగా ఉండడం, క్షమించడం, మనలో ఏమైతే ఉన్నాయో ఆ గుణాలను మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు గూడా మనము ప్రయత్నిస్తూ ఉండాలి. ఆచరించకపోతే ఎందుకు ఇవన్నీ వినడం అని చెప్తున్నారనమాట. హ్మ్. సో, అలాగా మనం ప్రతిరోజు గూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఏవి గూడా ఈ అలవాట్లనేవి ఒక్కసారిగా వచ్చేయి కాదు. మీరెంతో దృఢ నిశ్చయంతో నిర్ణయించుకుంటేనే ఇవన్నీ గూడా మనము ఉంటాయి. మనకి ఆహ్, మన ఆచరణలో ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అని చెప్తున్నారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని బాధించకండి, హింసించకండి. అది అసలు సిసలు ప్రేమ ప్రకటన. సో, ఆహ్, ఓకే. అసలు ఎవరైతే ఆహ్ ప్రేమంటే ఎవరితోనూ నిన్ను నేను ప్రేమిస్తున్నానని, నువ్వు లేకపోతే జీవించలేనని చెప్పడం కాదు. చాలామంది వింటూ ఉంటాం, "నువ్వు లేకపోతే నేను లేను" అని ప్రేమికుల మధ్య వింటూ ఉంటాం గదా! అది కేవలం స్వార్థం మాత్రమే. నిజంగా అయితే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని మీరు బాధ పెట్టకండి. హింసించకండి. అది అసలైన ప్రేమ కానే కాదు. మీరు మీ యొక్క ప్రేమ పేరు చెప్పుకుని వాళ్ళని మీ యొక్క కమాండింగ్‌లో పెట్టుకోవడము, మీ యొక్క బందీలో ఉంచుకోవడం అసలు ప్రేమే కాదు. అని చెప్తున్నారు. చూసారా ప్రేమ అంటే ఏంటట, వాళ్ళనేమి నొప్పించకుండా చక్కగా ప్రేమగా వాళ్ళని అర్థం చేసుకోవడమే అసలైనటువంటి ప్రేమ అని చెప్తున్నారు. ఒత్తిడి ఎప్పుడు వస్తుందంటే, మీరు చేయకూడని పనిని మీరు చేస్తున్నట్లుగా భావిస్తే, మీరు చేస్తున్న పనిని ఎవరో బలవంతంగా చేస్తున్నారు అంటే మనం ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవుతాము, ఎవరో మనం బలవంతంగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పిల్లలున్నారనుకోండి, మన ఇంట్లో చెప్తాం. ఆళ్ళకి "ఒరేయ్! కొంచెం ఎళ్లి షాప్‌కెళ్ళి అవి తీసుకురారా" అంటే తీసుకురానన్న "నువ్వు తెస్తావా? తేవా? నువ్వు తేకపోతే ఇంకేం లేదు" అని బెదిరించాననుకోండి, వాళ్ళు ఎంతో బలవంతంగా చేస్తున్నప్పుడు వాళ్ళ లోపల ఒక ఘర్షణ అనేది వస్తుంది. అలాగే మనం ఏదైనా సరే మనం చేసేటప్పుడు గూడా అది ఏదో బలవంతంగా ఇష్టం లేకుండా చేసినప్పుడు ఈ ఘర్షణ అనేది మొదలవుతుంది. కాబట్టి హ్మ్.
అది చెక్ చేసుకోండి. జీవితం ఒత్తిడిమయంగా ఉందనుకుంటాం. కానీ బయటికి మాత్రం చక్కగా ముస్తాబయ్యి మరి ఎంతోమందిని చూస్తుంటాం. పైకి చాలా అందంగా, చాలా చక్కగా, ఎంతో ప్రేమగా చాలా అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ లోపల ఎంతో ఒత్తిడి ఉంటుంది. మరి అవన్నీ గూడా అలాగా అవన్నీ గూడా పైకి వేసినటువంటి తొడుగులు. దానివల్ల ఇంకా ఏమవుతదట? ఇంకొంచెం ఒత్తిడి పెరుగుతుంది తప్పించి దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్తున్నారు. లోపలంతా కోపము, కుళ్ళు, ఈర్ష్య ఇవన్నీ పెట్టుకుని పైకి చాలా అందంగా రెడీ అయితే అక్కడ ఒత్తిడి ఇంకొంచెం పెరుగుతుంది గానీ దానివల్ల ఏమి యూజ్ లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి ఆహ్, ఒక సి ఒక అబ్బాయి వచ్చాడట స్వామి రామ దగ్గరికెళ్ళి. వచ్చి "స్వామి నాకు ఈ ఒక అమ్మాయి అసలు ఎంత అందంగా ఉందో చూడగానే అబ్బా! నాకసలు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి స్వామి. మీరేమంటారు? నాకు సలహా ఇవ్వండి" అని చెప్పారట. అని అడిగితే అవునా! నాకసలు ఆ అమ్మాయి లేకపోతే నేను జీవించలేననిపిస్తుంది. ఆహ్, అయితే అప్పుడు స్వామి అన్నారట, రామ అన్నారట, "ఇంకొంచెం పరిపక్వత కావాలి నాయనా నీకు" అన్నారట. మళ్ళా ఆ అబ్బాయి మళ్ళా కొన్ని రోజులకొచ్చి ఆహ్, హ్మ్ ఒకరోజు ఆ అమ్మాయి ఏమీ రెడీ అవ్వకుండా, మేకప్ లేకుండా, ఏమీ లేకుండా మామూలుగా చూస్తే, "ఛీ! స్వామి నాకు ఆ అమ్మాయి ఏమీ నచ్చలేదు. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను" అని చెప్పాడట. అప్పుడు స్వామి రామ అన్నారట, "నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? లేకపోతే ఆ అమ్మాయి మేకప్‌ని ప్రేమించావా? ఆ! సో, మీరు చెక్ చేసుకోండి" అని చెప్తుందనమాట. హ్మ్. మీకు మీరు బాగుండకపోతే బాగున్నానని చెప్పకండి. మీ ఆనందాన్ని, సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి నిజమే. కానీ ఆ ఆనందం అసహజమైనటువంటి చేష్టల ద్వారా చూపించకూడదు. ఆహ్, అసహజంగా నవ్వితే అట మీరు చెంపదెబ్బ వేసుకొని తర్వాత నవ్వినట్లు ఉంటుంది. అది సహజంగా ఉండాలి. చిరునవ్వు గూడా సహజంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి కొంత అంటే ఎలా ఉన్నా సరే నవ్వడము అనేది కూడా మనం చాలా సార్లు మనం చదువుకున్నాము. అంటే స్వామి రామ గారు చెప్పేది ఏంటి అంటే, ఇంకా పూర్తి అవగాహన చేసుకోండి. పూర్తి అవగాహనతో మీరు ఉంటే గనక అది ఆ నవ్వు ఎంతో చక్కగా బావుంటుంది అని ఇక్కడ స్వామి రామ చెప్తుందనమాట. ఎదుటివారి అభిప్రాయాలతో సంబంధం లేకుండా మిమ్మల్ని మీరు శోధించుకుని, మిమ్మల్ని మీరు కనుగొనడం నేర్చుకున్నప్పుడు మీ స్వంత ఆలోచనా తీరును, మీ కోరికలను, భావాలను, ఇష్టాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు అసలు విద్య అనేది మొదలవుతుంది. ఎంతసేపు ఇది తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఎందుకంటే ఇది ఈ లెవెల్‌కి రావాలి అంటే గనక సగం జీవితం అయిపోతుంది కూడా. మరి చిన్నప్పటి నుంచి వాళ్ళ కోసము, వీళ్ళ కోసం, పేరెంట్స్ కోసం, పక్కింటోళ్ళ కోసం, పొరుగింటోళ్ళ కోసమని మనం ఏవో చేస్తూ ఉంటాం. సో, అది కాదు. అసలు మీరేంటో మీరు తెలుసుకొని, మీకసలు ఏం కావాలో తెలుసుకొని, మీకు నచ్చినట్లుగా మీరుండడమే అదే అసలైనటువంటి విద్య అని చెప్తున్నారు. ఓకే. అప్పుడు మీరు స్వేచ్ఛాజీవి అవుతారు. ఫ్రెండ్స్ నాకిక్కడ ఒక పాయింట్ గూడా గుర్తొస్తుంది. 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్‌లో' అమ్మ చెప్తుందనమాట. దుర్యోధనుడి కూడా గురించి చెప్తూ, దుర్యోధనుడు తన ఆత్మతత్వం ఎలాగైతే ఉందో అలాగే బిహేవ్ చేశాడు. సో, అది గూడా మరి ఆత్మతత్వంతో చేసినప్పుడు తన లోపల ఏదైతే ఉందో అది చేసుకుంటూ వచ్చాడు అని అక్కడ అమ్మ గూడా చెప్తుంది. అలాగే ఇక్కడ గూడా మీరు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి కాదు. మీకు లోపల ఏమనిపిస్తుందో అది చేయడం మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, అసలు అయినటువంటి ఆ నేర్చుకునేదనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ! మరి మీ జీవితాంతం బహిర్ముఖుడిగా మిగిలిపోకండి. నిదానంగా ఎదగండి. ముందు మీరు అంతర్ముఖుడుగా 20% బహిర్ముఖుడుగా 80% ఉండొచ్చు. ఫస్ట్ మనం లోపలికి చాలా తక్కువ ఉంటాం. తర్వాత బయటే ఉంటాము. నెమ్మదిగా మీరు కానీ అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తర్వాత ఏమవుతుంది అంటే అంతర్ముఖంగా 50% బాహ్యంగా 50% అనేది మనం నెమ్మదిగా ఎదుగుతూ ఉంటాము. కాబట్టి సో, ఆహ్, ఒంటరిగా ఉన్నాననో, కృంగిపోయి ఏది చెయ్యలేదనో ఎప్పుడు గూడా మీరు భా అసలు భావించకండి. సో, ఇలాంటి ఆలోచనలు మీ దరికి చేరనివ్వకండి. అని మరియు మీరు ఎప్పుడు మీకు అనుకున్నది మీరు చేసుకుంటూ, మీ యొక్క ఫలితాలని ఆ భగవంతుడి పాదాలకు అంకితం చేయండి అని చెప్తున్నారు. మీరు దేవుడు ఎక్కడో కాదు. మీ లోపల ఉన్నటువంటి ఆ దేవుడికి మీరు పూజ చేసుకోండి అని చెప్తుందనమాట. ఆహ్, ఇంకా
మీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని శక్తితో మీరు మాట్లాడండి. ఇవన్నీ చేయడానికి కావాల్సినటువంటి శక్తి, సామర్థ్యం కావాలని మీ లోపల ఉన్నటువంటి ఆ భగవంతునితో మీరు మాట్లాడడం నేర్చుకోండి. నీకు నువ్వు సహాయం చేసుకుంటే భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. కానీ నువ్వు సహాయం చేసుకోకపోతే భగవంతుడు నీకెప్పుడు కూడా సహాయం చేయడు. సో, సముద్రంలో నీరు ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నువ్వెంత తోడితే అంత వస్తుంది కదా! అలాగా ఎప్పుడు గూడా అంత సమృద్ధి అంతా మనలోనే ఉంది. అది మార్గం తెలుసుకొని, మనం ఎంతసేపు ఎంత తీసుకోవాలి అనేటువంటి అది తెలుసుకుంటే, మనం బోలెడన్ని మనం పొందగలుగుతాము. సో, కర్మలు చేయడం అనేది తప్పదు. ఎందుకంటే, మనం ఆహారం తినాలి, అన్నీ చేయాలి. కానీ వాటి నుంచి ఆ బంధంలో కూరుకుపోకుండా విడిపడడమే స్వేచ్ఛ వైపుకు వేసేటువంటి తొలి అడుగు అని స్వామి రామ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా మరి ఈరోజు ఈ సెకండ్ చాప్టర్ సానుకూల జీవనం మరియు అలవాట్ల ధోరణి మార్చుకోవడం. చూసారా ఎంత అద్భుతమైనటువంటి చాప్టర్ అంటే మరి స్వామి రామ చెప్తున్నారు. ఫస్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫస్ట్ నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. సో, ఆహ్, దానికోసము ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ ప్రకృతి కూడా మనకి ఎంతో కూడా మనకి సహకరిస్తూ ఉంటుంది. సో, అందులో వేసేటువంటి మొట్టమొదటి అడుగు ఏంటి అంటే గనక మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండడం. మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన భావాలు ఎలా ఉన్నాయి? ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి కాదు. అలా చెక్ చేసుకుంటూ ఉంటే మనం ఏంటో అనేది మనకు తెలుస్తుంది. మరి సానుకూలం వైపు మరి ఉపనిషత్తులు చెప్పినట్లుగా మనం దేనికోసం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి? ఏదైతే శ్రేయస్సు అయినదో, ఏదైతే ప్రియమైనదో దానికోసం మనము మన యొక్క అలవాట్లను ఒక దృఢ నిశ్చయంతో పెంపొందించుకుంటూ ఉండాలి. ఇది ఈ యొక్క చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనమాట. ఇక చాలా అలవాట్లు మనకి ప్రియమైనవి ఉంటాయి. కానీ శ్రేయస్కరమైనవి ఉండవు. అంటే మనకిష్టమైనవి ఉంటాయి. కానీ అవి అంత మనకి మంచివి కానివి ఉంటాయన్నమాట. అలా కాకుండా మనకి ఇష్టమైనవి అలాగే మన శ్రేయస్సుని కోరేవి అలాంటి అలవాట్లను మన జీవితంలో ఒక దృఢ నిశ్చయంతో మనం అలవాటు చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా అది ఫస్టు ఒక 10% ఉండొచ్చు. కానీ నెమ్మదిగా మీ యొక్క అలవాట్లను గనక మీరు చక్కగా సరియైన విధంగా మీరు గనక మలుచుకోగలిగితే అవే అద్భుతమైన అలవాట్లుగా మారి అవే మీరు 100%కి ఎదగడానికి మీకు హెల్ప్ అవుతాయి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు ఒక మంచి అలవాట్లను మీరు ఎవరికి వాళ్ళు ఎరుకతో మీ మాటలు, ఆలోచనలు మరి కర్మలు ఈ 3 స్థాయిల్లో గూడా ఎవ్వరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. వర్కౌట్ చేసుకొని ఎక్కడ ఎవరికి ఏ లోపమైతే ఉందో దాన్ని అలవాటులుగా మార్చుకోవడానికి దృఢ సంకల్పంతో మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. మరి ఎవరైతే తెలిసి కూడా మరి ముఖ్యంగా తెలిసి నిన్నటికి ఈ రోజుకి మీరు ఏమాత్రము దాన్ని పొందడానికి సాధన చేయకపోతే అదే అసలైనటువంటి పాపము అని గూడా చెప్తున్నారు. కాబట్టి ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ మాటలెలా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోండి. ఎదగాలి అంటే గనక ఎక్కడ సరి చేసుకోవాలో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఈ రోజు నుంచి నేను ఈ విధంగా దృఢ నిశ్చయం తీసుకుంటున్నాను అని దానికి స్టిక్ ఆన్ అవ్వండి. అయినప్పుడు మనం ఒక్కసారే అన్నీ గూడా ఏది రాదు. మొదటి 10% తర్వాత 20%, 30%, 40% ఇలాగా ప్రతిరోజు కూడా మనం ఎంతో ఇంప్రూవ్ అవుతూ ఉంటాము. సో, ఈ విధంగా ఆనందంగా ఉండాలి అంటే గనక ఫస్ట్ దానికి సంబంధించినవి ఫస్ట్ మనము తెలుసుకోవాలి. అలాంటికి సంబంధించిన హ్యాబిట్స్‌ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఒకళ్ళకి ఎప్పుడు గూడా మనకున్నది ఇవ్వడం అనేది మొట్టమొదటి స్వేచ్ఛ. మరి ఆనందానికి వేసేటువంటి మొట్టమొదటి అడుగు. మీతో ఉండే వాళ్ళని మాటలతో గానీ, చేతులతో గానీ బాధ పెట్టకుండా మనము చక్కగా ప్రతీదీ ప్రేమతో ఉంటున్నామా? ఇలాంటి నెమ్మదిగా చిన్న అడుగులు వేస్తూ ఉంటే అసలైనటువంటి ఆనందము అసహజంగా కాకుండా సహజంగా ప్రతి ఒక్కరిలోనూ మేలుకుంటుంది. మరి మీ లోపల ఉన్నటువంటి దైవత్వంతో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే గనక ప్రతిరోజు కొంచెం సేపు మీ అంతర్గతంగా మీ లోపలికి వెళ్ళడానికి మరి సాధన చెయ్యాలి అని మరి స్వామి రామ ఈరోజు ఈ సెకండ్ చాప్టర్‌లో మనం తెలుసుకున్నాము. తిరిగి రేపటి రోజున మరి మరికొన్ని చక్కటి విషయాలు తెలుసుకుందాం. థాంక్ యూ.